హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం డిస్కస్ చేసేది కరెంట్ అఫైర్స్ రైల్వే ఎగ్జామ్స్ 2025. సో ఈ కంప్లీట్లీ మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ అన్నీ కూడా రైల్వే బేస్ మీద మాత్రమే చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది పద్మ అవార్డ్స్, అంటే పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. ఓకే. సో చాలామంది చేసే పొరపాటు ఏంటి అంటే కేవలం ఎవరెవరికి ఆ పురస్కారాలు వచ్చాయి అనేది మాత్రం తెలుసుకుంటారు, ఇక మాకు ఈ టాపిక్ వచ్చేసింది అని వదిలేస్తారు. బట్ ఎగ్జామినర్ కేవలం పర్సన్స్ నేమ్ మాత్రమే అడగడు. ఓకే. సో కొన్నిసార్లు వేరే విధంగా కూడా మనల్ని ఎగ్జామినర్ అడగడం జరుగుతూ ఉంటుంది. సో ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారో ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూడండి, ప్రతి పాయింట్ కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. రైల్వే ఎగ్జామ్స్లో మనకి ఇప్పుడు అప్కమింగ్ ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, 2025లో జరగబోయే రైల్వే ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఈ టాపిక్ నుండి క్వశ్చన్ అయితే కనిపిస్తుంది. సో లేట్ చేయకుండా మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. కేవలం రైల్వే ఎగ్జామ్స్ మీద మాత్రమే మన కంటెంట్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ మనం ఏదైతే లాంచ్ చేసామో బుక్, ది బెస్ట్ బుక్ ఇప్పటి వరకు మీకు తెలుగులో అవైలబిలిటీ లేని బుక్ అనేది మనం ఇవ్వడం జరిగింది. సో తీసుకోవాలనుకునేవారు డిస్క్రిప్షన్లో ఒక బుక్ అనే ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియో చూడండి. ప్రతి రైల్వే ఆస్పిరెంట్ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిన పుస్తకం. 400 రూపీస్, 350 రూపీస్ పెడితే మీ చేతిలో ఉంటుంది, తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మనకి మే 2nd వీక్లో మరొక అద్భుతమైన బుక్ అయితే మీకు రాబోతూ ఉంది, వెయిట్ చేయండి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం పద్మ విభూషణ్ పురస్కారం. సో 2025లో కనుక చూస్తే ఎంతమందికి వచ్చింది ఏంటి అనేది మనం క్లియర్గా తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. రైట్, పద్మ విభూషణ్ పురస్కారం. సో ఎగ్జామినర్ అడుగుతూ ఉంటాడు, భారతరత్న తర్వాత రెండవ అత్యున్నత పురస్కారం ఏది అని అడుగుతాడు. అంటే భారతరత్న అనేది అత్యున్నతమైన పురస్కారం భారతదేశంలో, దాని తర్వాత ఉన్నది పద్మ విభూషణ్ పురస్కారం. సో రెండవ అత్యున్నత పురస్కారం ఎవరిస్తారు అంటే ఇండియన్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎప్పటి నుండి ఇస్తున్నారు అని అడుగుతారు. మొదటిసారిగా 1954 నుండి ఇవ్వడం ప్రారంభించారు, 1954 నుండి. ఓకే. సో ఇక్కడ చూద్దాం 2025లో ఎవరికి వచ్చింది కనుక చూస్తే మొత్తం 7గురికి అడుగుతాడు. 2025లో పద్మ విభూషణ్ పురస్కారం ఎంతమందికి వరించింది? 7గురికి. సో ఆ 7గురి పేర్లు మాత్రమే తెలుసుకుంటే సరిపోదు. సో ఫస్ట్ చూద్దాం, ఒసాము సుజుకి. ఈయన రంగం ఏంటిది అన్నప్పుడు వాణిజ్యము, పరిశ్రమలు, బిజినెస్. ఎక్కడికి సంబంధించిన వ్యక్తి? జపాన్కి సంబంధించిన వ్యక్తి. సో ఈయన గురించి ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ కనుక నేర్చుకుంటే సుజుకి కంపెనీ చైర్మన్ అండ్ ప్రెసిడెంట్ ఈయన. సో స్వస్థలం అడుగుతూ ఉంటారు, స్టేట్ వైజ్. అంటే ఇండియా పర్సన్ అయితే స్టేట్ అడుగుతారు. సో అదర్ కంట్రీ పర్సన్ కనుక కంట్రీ నేమ్ అడుగుతారు. అండ్ వారి యొక్క రంగం ఏంటి అది అడుగుతారు. ఓకే. సో దువ్వూరు నాగేశ్వర రెడ్డి వైద్యము, మెడిసిన్, తెలంగాణకు సంబంధించి. ఏజీ హాస్పిటల్ స్థాపకుడు, ఏషియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ గ్యాస్ట్రో ఉంటుంది, ఏఐజీ హాస్పిటల్ స్థాపకుడు. ఇతనికి ఇంతకుముందే పద్మభూషణ్, పద్మశ్రీ కూడా రావడం జరిగింది. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసమే ఈ పాయింట్, ఇది మనల్ని ఏం అడగడు. శారదా సిన్హా చనిపోయిన తర్వాత తనకైతే ప్రకటించడం జరిగింది. కళలు, ఆర్ట్స్కి సంబంధించి బీహార్ స్వస్థలం, బీహార్ స్వరకోకిల అని పిలుస్తారు. ఎగ్జామినర్ అడగొచ్చండి, బీహార్ స్వరకోకిల అని ఎవరికి పేరు? శారదా సిన్హా. మరీ ఇంకా డెప్త్గా వెళ్ళినప్పుడు లేదా ఒక తీట ఎగ్జామినర్ వచ్చినప్పుడు శారదా సిన్హా ఏ భాషల్లో పాటలు పాడేవారు అనొచ్చు. మైథిలి అండ్ భోజ్పురి భాషలు. సో తనకి కూడా పద్మభూషణ్ వచ్చింది, ఇంతకుముందు పద్మశ్రీ కూడా రావడం జరిగింది. జస్టిస్ జగదీష్ సింగ్ కేహార్. సో ప్రజా వ్యవహారాలు,
చండీగఢ్కి సంబంధించిన వ్యక్తి. మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వర్క్ చేయడం జరిగింది, 44వ చీఫ్ జస్టిస్గా. సో 2017 జనవరి టు ఆగస్ట్ వరకు వర్క్ చేశారు. అండ్ మొదటి సిక్కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సో అడగవచ్చు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా, మొదటి సిక్కు కమ్యూనిటీ నుండి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయిన వ్యక్తి ఎవరు? జస్టిస్ జగదీష్ సింగ్ కేహా. అండ్ కుముదిని రజనీకాంత్ లకియా ఏప్రిల్ 12 అంటే ఈ మంత్లోనే తనైతే ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. సో ఆర్ట్స్కి సంబంధించి కథక్ డ్యాన్సర్, గుజరాత్కి సంబంధించిన వ్యక్తి. లక్ష్మీ నారాయణ సుబ్రహ్మణ్యన్, సో సేమ్ ఆర్ట్స్, కర్ణాటిక్ మ్యూజిక్, కర్ణాటక. వాసుదేవన్ నాయర్ చనిపోయిన తర్వాత ప్రకటించడం జరిగింది. లిటరేచర్, విద్యా సాహిత్యము రచయిత, కేరళకి సంబంధించిన వ్యక్తి. పద్మభూషణ్ అండ్ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. ఈ విధంగా అడుగుతూ ఉంటాను. ఓన్లీ మరి పద్మవిభూషణ్ నేర్చుకుంటే సరిపోతుందా అన్న అంటే కాదు. పద్మభూషణ్ చదవాలి, పద్మశ్రీలో కొన్ని చదవాలి. ఎందుకు కొన్ని అనేది కూడా మీకు వీడియో చివరిలో చెప్తాను, పూర్తిగా చూడండి. అండ్ మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకునే ముందు క్లాసెస్ చూడండి, యూట్యూబ్లోనే క్లాసెస్ చూడండి. అండ్ యాప్లో క్లాసెస్ తీసుకున్న వాళ్ళు కూడా యూట్యూబ్లో క్లాసెస్ ఫాలో అవ్వండి. మళ్ళీ చెప్తా ఉన్నాను, ఎందుకంటే మనం ఈరోజు క్లాస్ రేపు మళ్ళీ చెప్పినప్పుడు ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దాన్ని మిస్ చేసుకోకండి మీరు. మీకు ఇప్పుడు జాబ్ కంటే ముఖ్యమైనది ఏమీ లేదు కదా, మనమేమి ఇక్కడ ముచ్చట్లేం చెప్పట్లేదు కదా. సో క్లాసే కనుక వినడానికి ట్రై చేయండి. ఓకే. సో రైల్వే ఎగ్జామ్స్కి ఏం కావాలో అలానే ఉంటాయి, కొన్ని పెండింగ్ ఉన్నాయి, ఉన్నంత వరకు ప్రిపేర్ అవుతూనే ఉండండి. ఓకే. అండ్ ప్రతిదీ కూడా మీ రైల్వే ఎగ్జామ్ మీద మాత్రమే ప్రిపేర్ చేశాను, అంతకంటే ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇటువైపు రాకండి. మీకు ఇండివిజువల్గా అయితే పాలిటీ క్వశ్చన్ మిస్ అవ్వదు, కెమిస్ట్రీ, సోషల్ సైన్స్ ప్రీవియస్ క్వశ్చన్కి సంబంధించి సైన్స్, జీకే అండ్ గ్రూప్ డి కనుక మీరు తీసుకున్నట్లయితే అన్నీ జస్ట్ 200 రూపీస్ లోపే. ఇదైతే 200 లోపు, ఇదైతే 60-70 రూపీస్ లోపే. ప్రతి ఒక్కరూ తీసుకోవడానికి ట్రై చేయండి. డెఫినెట్లీ మీరు పెట్టే 200, 300, 400 న్యాయం జరుగుద్ది. సో నెక్స్ట్ పద్మభూషణ్ పురస్కారం. సో దీన్ని ఏ విధంగా అడుగుతాడు? భారతరత్న పురస్కారం తర్వాత 3వ అత్యున్నత పురస్కారం ఏది అన్నప్పుడు పద్మభూషణ్ పురస్కారము. ఇది కూడా ఇండియన్ గవర్నమెంటే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. 1954 నుండి ఇవ్వడం ప్రారంభించారు. సేమ్ 2025 గాను మొత్తం 19 మంది వ్యక్తులకు పద్మభూషణ్ పురస్కారం వరించింది. అన్న ఈ 19 మంది నేర్చుకోవాలంటే డెఫినెట్లీ నేర్చుకోవాలండి, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. చూద్దాం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవడానికి ట్రై చేయండి, సరిపోతుంది. పేరు, మరి యొక్క రంగము, ప్రొఫెషన్, రాష్ట్రం సరిపోద్ది ఇంత. ఏ సూర్యప్రకాష్ సాహిత్యము, విద్య, జర్నలిజం అండ్ లిటరేచర్కి సంబంధించి కర్ణాటక. అనంతనాగ్ ఆర్ట్స్ కర్ణాటక. బిబేక్ దేబ్రాయ్ తన యొక్క మరణానంతరం ప్రకటించారు, సాహిత్యము, విద్య, ఢిల్లీ. జతిన్ గోస్వామి కళలు, అస్సాం. ఇక్కడ జతిన్ గోస్వామి కలర్ మనం బ్లూ కలర్లో ఎందుకు పెట్టామంటే అడుగుతారు, జతిన్ గోస్వామి ఏ నాట్యంలో సుప్రసిద్ధుడు అన్నప్పుడు క్షత్రియ డ్యాన్స్ లేదా క్షత్రియ డ్యాన్స్ ఏ స్టేట్కి రిలేటెడ్ అని అడగవచ్చు. ఓకే. అస్సాంకి సంబంధించిన వ్యక్తి. అండ్ జోస్ చాకో పెరియపురం మెడిసిన్ కేరళ. కైలాష్ నాథ్ దీక్షిత్ పురావస్తు శాస్త్రం ఢిల్లీ. అండ్ మనోహర్ జోషి మరణానంతరం ప్రజా వ్యవహారాలు మహారాష్ట్ర. నల్లి కుప్పుస్వామి చెట్టి వాణిజ్యము, పరిశ్రమ, సేమ్ బిజినెస్, టెక్స్టైల్ బిజినెస్ అండి. నల్లి శారీస్ అనేది వెరీ ఫేమస్, ఇక్కడ చూస్తే తమిళనాడు. అండ్ నందమూరి బాలకృష్ణ గారు కళలు, ఆంధ్రప్రదేశ్. పిఆర్ శ్రీజేష్ క్రీడలు, కేరళ. సో పిఆర్ శ్రీజేష్ ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి అడగవచ్చు? హాకీ. పంకజ్ పటేల్ వాణిజ్యము, పరిశ్రమ, గుజరాత్. పంకజ్ ఉదాస్ మరణానంతరము కళలు, అఫ్కోర్స్ సింగర్, మహారాష్ట్ర. సో మీరు ఈ వీడియోను కనుక షేర్ చేయడం, లైక్ చేయడం లాంటివి చేస్తూ ఉంటే ఇంకా మంచి కంటెంట్ తోటి ఇంకా ఇంట్రెస్ట్గా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకే. రామ్ బహదూర్ రాయ్ సాహిత్యం, విద్య, జర్నలిజం, యూపీ. సాధ్వి రుథంబరా సామాజిక సేవ, ఉత్తరప్రదేశ్. ఎస్ అజిత్ కుమార్ కళలు, తమిళనాడు, మై ఫిల్మ్ యాక్టర్. శేఖర్ కపూర్ కళలు, మహారాష్ట్ర. శోభనా చంద్రకుమార్ కళలు, తమిళనాడు, భరతనాట్యం డాన్సర్ అండ్ యాక్ట్రెస్. శోభన మనకి రాజేంద్ర ప్రసాద్ తోటి మూవీ ఉంది కదా,
సుశీల్ కుమార్ మోదీ మరణానంతరం ప్రజా వ్యవహారాలు బీహార్. అండ్ వినోద్ ధామ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఇక్కడ వినోద్ ధామ్ కనుక చూస్తున్నట్లయితే ఫాదర్ ఆఫ్ పెంటియం చిప్ ఎవరు అని అడగవచ్చు. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. అండ్ అజిత్ కుమార్ రిలేటెడ్ టు ఆయన ఎక్కువ బైక్ రేసింగ్లలో పాల్గొంటూ ఉంటాడుగా. సో ఆ విధంగా కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఈ 19 నేమ్స్ అయితే గుర్తుపెట్టుకోండి డెఫినెట్లీ. అండ్ పద్మశ్రీ పురస్కారాలు కనుక చూస్తే భారతరత్న పురస్కారం తర్వాత 4వ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ పురస్కారం భారత ప్రభుత్వం ఇస్తుంది. 1954 నుండి ఇస్తుంది ఇది కూడా. సో సేమ్ ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎప్పటి నుండి అనేది అడిగే అవకాశం ఉంటుంది. 2025లో 113 మందికి ఇవ్వడం జరుగుతుంది. సో చెప్పడం ఈజీనే, మనం చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు, నాట్ అన్ ఇష్యూ. బట్ 113 మంది నేమ్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవడం అనేది అదొక పనికిమాలిన చర్య అనే చెప్పవచ్చు. ఓకే, సో 113 మంది పర్సన్ నేమ్స్, అదేవిధంగా వాళ్ళ యొక్క ఆక్యుపేషన్, దాంతోపాటు వాళ్ళ యొక్క స్టేట్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం అనేది అది పనికిరాని చర్య. సో మనం యాజ్ పర్ ప్రీవియస్ పేపర్స్ కనుక మనం రైల్వేస్ ఇవి కనుక ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళు ఎక్కువగా ఆర్ట్స్ మీద ఫోకస్ చేశారు, స్పోర్ట్స్ మీద ఫోకస్ చేశారు. దాంతోపాటు కొన్ని స్పెసిఫికేషన్స్తో పాటు ఉంటాయి. ఎట్లా అంటే ఇప్పుడు మొగిలయ్య మనకి తెలుసు, కింజర సంథింగ్ పాడారు కదా, అది ఇన్స్ట్రుమెంట్, డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్. సో అలాంటి వ్యక్తిని అంతకుముందుకు ఒక ఫస్ట్ ట్రాన్స్జెండర్కి అలాంటి క్వశ్చన్ అడిగారు. అదేవిధంగా లాస్ట్ టైం ఒక యోగా చేసే చాలా ఓల్డ్ పర్సన్ అతను, ఎందుకంటే మనం ఆ సెరమనీ చూసినప్పుడు కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది, అంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వాళ్ళు కొద్దిగా యూనిక్గా కనిపిస్తూ ఉంటారు. సో వాళ్ళ మీద ఎగ్జామినర్ ఫోకస్ చేస్తాడు, బ్రెయిన్ ఉన్న ఎగ్జామినర్ అయితే డెఫినెట్లీ. లేదు సార్ మీరు అవి చదివితే సరిపోతుందా, మిగిలినవి వద్దా అంటే నేను అదే చెప్తా ఉన్నా. ఏంటి అంటే 113 చదవడం అనేది పనికిమాలిన చర్య. బట్ అలా అని వదిలేయకూడదు, అందులో కొన్ని చదవాలి, మన లక్ ఫేవర్ చేస్తుంది అక్కడ. ఓకే రైట్, చూద్దాము ఒకసారి మనం. ఈ కలర్ మీకు ఎల్లో కలర్ బార్డర్లో ఉందిగా, అవి చదవండి. అద్వైత చరణ్ గదనాయక్ శిల్పి, మనకి కళలు ఒడిశా చెక్తా ఉంటాడు. అచ్యుత్ రామచంద్ర కళా కాలిగ్రాఫర్, ఈ రైటింగ్ కళలు మహారాష్ట్ర. నేను ఓన్లీ ఎల్లో కలర్ ఇవే చదువుతున్నా అండి, మిగిలినవి మీరు చదువుకోండి, మన యాప్లో ఉంటుంది PDF క్లాస్ కూడా. అరిజిత్ సింగ్ సింగర్, కళలు పశ్చిమ బెంగాల్. అరుంధతి భట్టాచార్య బిజినెస్ వాణిజ్యం పరిశ్రమ మహారాష్ట్ర. SBI బ్యాంక్ మొదటి మహిళా చైర్పర్సన్ అండి, ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ అశ్విని బిడే దేశపాండే, కళలు మహారాష్ట్ర. హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ ఇక్కడ. బేరు సింగ్ చౌహాన్ ఫోక్ సింగర్, కళలు మధ్యప్రదేశ్. అండ్ నెక్స్ట్ చూస్తే భీమవ్వ దొడ్డ బాలప్ప సిల్లే ఖ్యాతర, కళలు కర్ణాటక. తోలుబొమ్మలు, ఈ తోలుబొమ్మలు ఫేమస్ అంటే ఇలాంటివి అన్నట్టు. ఇది కొద్దిగా యూనిక్గా ఉంది కదా, మనం ఆర్ట్స్ అనేది పక్కన పెడితే తోలుబొమ్మలు అనేది ప్రజెంట్ కల్చర్ కాకపోయినప్పటికీ ఫేమస్ ఇక్కడ. ఓకే, అండ్ దుర్గా చరణ్ రణబీర్ ఒడిస్సీ డాన్సర్, కళలు ఒడిశా. అండ్ హర్విందర్ సింగ్ పారా ఆర్చరీ, క్రీడలు హర్యానా. అండ్ నెక్స్ట్ ఇనివాలిప్పల్ మణియ విజయన్, ఫార్మర్ ఫుట్బాల్ ప్లేయర్, ఇంతకుముందు ఫుట్బాల్ ప్లేయర్, కేరళ, క్రీడలు. ఎల్ హ్యాంగింగ్ వ్యవసాయము, నాగాల్యాండ్. అండ్ లిబియా లోబో సర్దేశాయి సామాజిక సేవ, గోవా. ఫ్రీడమ్ ఫైటర్, ఏజ్ 100 years ఏబో ఏజ్. మందకృష్ణ మాదిగ ప్రజా వ్యవహారాలు, తెలంగాణ, మన తెలుగు వ్యక్తి. సో ఈయనకు కూడా రావడం జరిగింది. అండ్ నీర్జా బట్ల గైనకాలజిస్ట్, సర్వికల్ క్యాన్సర్ పైన గైనకాలజిస్ట్, వైద్యమ ఢిల్లీ. రవిచంద్రన్ అశ్విన్ తమిళనాడు, క్రీడలు క్రికెట్. సో ఈయన ఏ IPL టీంకి ఆడుతున్నాడో కమెంట్ చేయండి. సత్యపాల్ సింగ్ క్రీడలు ఉత్తరప్రదేశ్, పారా అథ్లెటిక్ కోచ్నే. వాసుదేయో కామత్ పెయింటింగ్స్, కళలు మహారాష్ట్ర. వేలు హసన్ పరాయి, కళలు తమిళనాడు. సో డప్పు కొట్టడం, మనం విలేజ్లలో డప్పులు కొడతా, అది ఫేమస్. వెంకప్ప అంబాజీ సుగటేకర్, కళలు కర్ణాటక. అండ్ ఈయన గోందాలి ఫోక్ సింగర్ యాక్చువల్లీ వెంకప్ప. అండ్ విజయ్ నిత్యానంద్ సూర్యేశ్వర్ జీ మహారాజ్ ఆధ్యాత్మికం బీహార్. విజయలక్ష్మి దేశ్మానే ఆంకాలజిస్ట్, వైద్యం కర్ణాటక. విలాస్ డాంగ్రే హోమియోపతి, వైద్యం మహారాష్ట్ర. సో ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తూ ఉంటాడు. ఇవి చదవండి, స్టిల్ మీకు టైం ఉంటే మిగిలినవి కూడా చదవండి. అన్న ఇవి ఒక్కటి చదివితే సరిపోతుందా అంటే మన బ్యాడ్ టైం ఉన్నప్పుడు 2024 కూడా అడిగే అవకాశం ఉంటుంది.
సో మరి 2024లో ఏం చేయాలి కనుక చూస్తే మనం జస్ట్ నేమ్స్ మాత్రమే మీకు డిస్కస్ చేస్తాను, అవి చదవడానికి ట్రై చేయండి సరిపోతుంది. నెగ్లెక్ట్ చేయకండి, స్కిప్ చేయకండి. 2024లో కనుక చూస్తే మొత్తం 5గురికి పద్మ విభూషణ్ వచ్చింది. వెంకయ్య నాయుడు గారికి, బిందేశ్వర్ పటాక్ గారికి, కొణిదెల చిరంజీవి, వైజయంతిమాల బాలి అండ్ పద్మా సుబ్రహ్మణ్యన్, ఈ 5గురికి రావడం జరిగింది. 1 సెకండ్ అండి. సో వెంకయ్య నాయుడు గారి గురించి మనం డిస్కస్ చేస్తే పబ్లిక్ అఫైర్స్ వైస్ ప్రెసిడెంట్గా కూడా వర్క్ చేశారు. బిందేశ్వర్ పటాక్ సోషల్ వర్కర్, సామాజిక సేవ, బీహార్కి సంబంధించిన వ్యక్తి. సులభ్ శౌచాలయం టాయిలెట్స్ని అయితే ప్రారంభించాడు. కొణిదెల చిరంజీవి శౌచాలయస్, కొణిదెల చిరంజీవి కళలు, ఆర్ట్స్, ఆంధ్రప్రదేశ్ ప్రజారాజ్యం పార్టీ స్థాపకుడు. చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ఉంది, పద్మభూషణ్ గ్రహీత ఇంతకుముందు. వైజయంతిమాల బాలి ఆర్ట్స్, తమిళనాడు క్లాసికల్ డ్యాన్స్, కర్ణాటిక్ సింగర్. పద్మా సుబ్రహ్మణ్యన్ భరతనాట్యం, తమిళనాడు పద్మభూషణ్, పద్మశ్రీ. సో ఇవి చదవండి. ఇవి చదివితే సరిపోతుందన్న అంటే ఇక్కడ వరకు చదవండి. 2025లో మొత్తం చదవండి, 2024లో పద్మ విభూషణ్ చదవండి. స్టిల్ మీకు టైం ఉంటే పద్మభూషణ్లో కొన్ని చెప్తాను, ఇవి చదవండి. ఫాతిమా బీవి మొత్తం 17 మందికి వచ్చింది. ఫాతిమా బీవి ప్రజా వ్యవహారాలు, కేరళ, మరణానంతరం మొదటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అండి. సో అందుకే నేను మీకు ఇక్కడ నేర్చుకోండి అని చెప్తా ఉన్నా. ఉషా ఉతప్ కళలు వెస్ట్ బెంగాల్, కెప్టెన్ విజయకాంత్ మరణానంతరం తమిళనాడు. మిథున్ చక్రవర్తి కళలు వెస్ట్ బెంగాల్, యువాంగ్ లియూ బిజినెస్ తైవాన్, తోగ్ధానే రిసోపచి ఆధ్యాత్మికం లద్దాఖ్. ఇవి చదవడానికి అయితే ట్రై చేయండి. ఇక మరీ ఇంకెక్కడో అడిగితే మనకు కొంచెం బ్యాడ్ టైం ఎక్కువ నడుస్తుందని భావించవచ్చు. ఓకే, సో అంటే ఎంతవరకు చదవగలమో అంతవరకు చదవాలి, ఏం చదవాలో అవి ఫస్ట్ చదవాలి. ఓకే, సో ఇంతకు మించి ఏం అడగడు, బట్ ఇంతకు మించి అలా చెప్తారు క్లాసెస్లో చాలామంది. బట్ నో నీడ్ దాట్. ఏం అవసరమో అదే చదువుదాం, అదే రిపీటెడ్గా రివిజన్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ షేర్ చేయండి. అండ్ డెఫినెట్లీ మీరు షేర్ అండ్ లైక్ చేస్తూ ఉంటే నాకు కూడా చెప్పాలనే ఆలోచన, చెప్పాలనే ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది. దయచేసి చెప్పడానికి ట్రై చేద్దాం. థ్యాంక్ యూ. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. బాయ్.